భక్తుల కొంగు బంగారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి 28, 29 తేదీల్లో ఆషాఢ మాసం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించడము, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడం కూడా చేస్తూ ఉంటారు. మరి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. మిగతా విషయాలను వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, మనకు 28, 29 తేదీలలో మనకు ఆషాఢ మాసం బోనాలు అనేవి జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారి సారథ్యంలో కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా లేడీస్కి సపరేట్ క్యూ లైన్, జెంట్స్కి సపరేట్ క్యూ లైన్, అదేవిధంగా బోనంతో వచ్చే మహిళలు కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి సాఫీగా దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యర్ గారు మన మేడం వచ్చారు, రివ్యూ చేసుకున్నారండి. ప్రాపర్ అరేంజ్మెంట్ పోలీస్ పరంగా కానివ్వండి, శాంతి భద్రతల పరంగా మిగతా అన్ని డిపార్ట్మెంట్ పరంగా కూడా సాఫీగా అన్ని అరేంజ్మెంట్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులతో మనవి, మీరు అమ్మవారి దర్శనానికి తప్పకుండా విచ్చేయండి. అమ్మవారికి బోనం సమర్పించే వాళ్ళు బోనం సమర్పించండి. తప్పకుండా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన గంట 2 గంటల లోపే వాళ్ళందరికీ కూడా దర్శనం చేయించి పంపించే విధంగా ప్రాపర్ వాలంటరీ వ్యవస్థ కూడా లాల్ దర్వాజా దేవాలయానికి చాలా సంవత్సరాల ఉంది. అది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాం. సో మొత్తంగా ఎంతమంది వాలంటీర్లు ఇక్కడ ఉండబోతున్నారన్న? అండ్ ఎల్లుండి మనకు అంటే ఆదివారం రోజు ఏ సమయం నుంచి మనకి అనేది స్టార్ట్ అవబోతుంది? అంటే తెల్లవారుజామున ఏ సమయం నుంచి మనకు బోనాల సమర్పణ అనేది స్టార్ట్ అవబోతుంది? తొలి బోనం ఇక్కడ ఎవరు సమర్పించబోతున్నారు? అమ్మ, ఆదివారం రోజు మనకి ప్రాతకాల శుభ 4 గంటల ప్రాంతంలో అమ్మవారికి బలిగంప ఊరేగింపు అనేది ఇక్కడ తీస్తారనమాట. ఈ చుట్టుపంత ప్రాంతాలన్నీ కూడా అమ్మవారికి బలిచ్చే కార్యక్రమం బలిగంప ఊరేగింపు అంటారు. దాని తర్వాత 6 గంటలకు మహాభిషేకం మొదలవుతుంది. దానికి మాజీ హోంమంత్రి వర్యులు దేవేందర్ గౌడ్ గారు ఇక్కడ గృహంలో మన అమ్మవారికి అభిషేకం చేయడం, మొదటి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆయన తర్వాత దాదాపు 8 గంటల ప్రాంతంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం అవుతుంది. సాయంత్రం వరకు కూడా ఎంతో నిరాటంకంగా సాయంత్రం వరకు వేలాది సంఖ్యలో భక్తులు కానీ, విఐపీస్ కానీ, అమ్మవారికి స్థానికులు కానీ బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సాయంత్రం 8 గంటలకు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ ప్రాంతంలో శాంతి కళ్యాణం చేయడం ఇక్కడ ఆనవాయితీ అన్నమాట. ఎందుకంటే ఈ వారం రోజులు నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి శాంతి కలగాలి, ప్రజలకు శాంతి కలగాలి, ఈ ప్రపంచానికి మానవాళికి శాంతి కలగాలని రాత్రి 8 గంటల ప్రాంతంలో శాంతి కళ్యాణం నిర్వహిస్తారు ఇక్కడ ఆనవాయితీ. సో దాని తర్వాత సోమవారం రోజు ఉదయం 11 గంటలకు పోతరాజు వారి స్వాగతం ఉంటుంది. దాని తర్వాత బ్రహ్మాండంగా పోతరాజు ఈ పురవీధుల్లో పురహించిన తర్వాత అమ్మవారికి భవిష్యవాణి అని రంగ కార్యక్రమం అంటారు. అంటే మన రాబోయే సంవత్సరం కాలం అమ్మవారు అవివాహిత మహిళ పైన అమ్మవారు పూనుకం చెప్పి ఈ కార్యక్రమం ఉంటుంది. మనకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందన్న విషయం స్పష్టంగా చెప్తారు. దానికోసం లక్షలాది సంఖ్యలో ప్రజలు వేచి చూస్తారు. అది అయిన తర్వాత బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి మొదలుకొని షాలిబండ, మదీనా, చార్మినార్ మీదుగా మూసీ నదిలో నిమజ్జన కార్యక్రమంతో ఈ 2024 బోనాల ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. గత ఏడాది ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనాలను సమర్పించడానికి వచ్చారన్న? ఈ ఏడాది ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? అమ్మ, దాదాపు 1,00,000 పైగా వస్తారు. జనరల్గా అంటారు కానీ 1,00,000-2 లక్షలు పబ్లిక్ వస్తారు. వారికి అన్ని సౌకర్యాలు జిహెచ్ఎంసీ పరంగా వాటర్ వర్క్స్ పరంగా ఒక మెడికల్ క్యాంప్ కానివ్వండి, ప్రాపర్ పోయినసారి కంటే ఇంకా బెటర్ సర్వీసెస్ ఎటువంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ కాకుండా ఉండడానికి పోలీస్ వారి సహకారంతో, గవర్నమెంట్ ఏజెన్సీస్ సహకారంతో అద్భుతంగా అరేంజ్మెంట్ ఆలయ కమిటీ చేయడం జరిగింది. అందరం డెఫినెట్గా అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నాం. భక్తులతో మనవి తప్పకుండా రండి, అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనవి చేస్తా ఉన్నాం. మనకి క్యూ లైన్లు అనేవి ఎక్కడెక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది? అంటే గుడికి ఎంత దూరంలో మనకు ట్రాఫిక్ డైవర్షన్ అనేది పెట్టారు? ఏ వైపు నుంచి మనం ఈ ఆలయానికి రావడానికి కూడా రూట్ మ్యాప్ అనేది ఉందన్న? క్యూ లైన్స్ వచ్చేసి లాల్ దర్వాజా మోడ్ నుంచి ఆ రూట్లో ఇటు సైడ్ నుంచి మనకి జెంట్స్ క్యూ లైన్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి లేడీస్ క్యూ లైన్తో పాటు అడిషనల్ క్యూ లైన్ బోనాలకు ఉంటుంది. విఐపికి ఇక్కడే మధ్యలో ఎంట్రీ ఇచ్చేసి విఐపి గేట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తాం, ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది.
సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా మనకు సింహవాహిని అమ్మవారికి సంబంధించి బోనాల కోసం అయితే ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. ఇక ఇక్కడికి అనేక మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని శాఖలతోటి సమన్వయం అయి కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా గతంలో ఏవైతే మనకు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయో అవి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా ఆలయ కమిటీ సభ్యులైతే మనకు తెలపడం జరిగింది. ఇక అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాల జాతర అనేది జరగబోతుంది. అదేవిధంగా భవిష్యవాణి రంగం కార్యక్రమం చూసేందుకు కూడా లక్షలాది సంఖ్యలో ఇక్కడికి జనాలు కూడా వస్తూ ఉంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళల కోసం సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దర్శనం చేసుకునేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం కూడా 2 సపరేట్ క్యూ లైన్లు, దీంతో పాటుగా కూడా వీఐపీలకు కూడా సపరేట్ వే అనేది ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఆలయ కమిటీ సభ్యులు మనకు తెలిపారు. విడుదల సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.